ఎట్లా మీరు ఇక్కడ చెత్తకుండా మీరు ఎట్లా బతుకుతున్నారు అని మమ్మల్ని అడుగుతున్నారు. ఏ జడ్జిమెంట్ వచ్చా మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం. నేను మిమ్మల్ని మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. 130 మంది ఉన్నారు మీకు శానిటేషన్ వర్కర్స్ అని అంటున్నారు. ఎంతమంది ఉన్నారు నాకే తెలియట్లేదు. 30 మంది కౌన్సిలర్ ఉన్నారు. ఒక్కొక్కరికి ముగ్గురు వర్కర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేయండి, మేము వర్క్ చేయించుకుంటాం. యూ కెనాట్ డూ, యూ నెవర్ డూ, యూ ఆర్ టోటల్లీ అట్టర్లీ ఫెయిల్యూర్. ప్లీజ్ ఆస్క్ దెమ్ టు టేక్. స్టార్టింగ్ ఇదే చెప్పారు సార్. ఇప్పుడు లాస్ట్ రాజంపేట మున్సిపాలిటీ కెనాల్ ఉందినా, దాని మీద రోడ్ వేసేసారు. 1 కిలోమీటర్ రోడ్ వేశారు. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఎవరు పర్మిషన్ తీసుకుని రోడ్ వేసేసారు? మీకు లెక్క వస్తే చాలన్నా. ఇక్కడ ఉండే స్టాఫ్ ప్రతి ఒక్కరు డబ్బుకు మరిగారన్నా. మీరు ఏమైనా అనుకోండి. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు చెప్పింది కావచ్చు, రమణారెడ్డి అన్న ఇడుండే ప్రతి కౌన్సిలర్ కు తెలుసు. మీరు దయచేసి మనకు జరుగుతుంది అన్యాయం. ఎన్టీఆర్ రాజు అనే వాళ్ళది ఆఫీస్ పెట్టి వాటిల్ పెట్టుకున్నారు. మున్సిపల్ సైట్ తప్పులుగా పనిచేస్తున్నా అన్న. వీళ్ళు ఎవరు చేయడం లేదు, మొత్తం తప్పుతున్నారు. దయచేసి ఎవరెవరు మీకు ఇప్పుడు ప్రూఫ్ కోసం ఎలక్షన్ చేసేది వీళ్ళు నిజాయితీగా ఉండేది. మళ్ళీ ఆయన మళ్ళా చార్జ్ మళ్ళా ఇస్తాడు ఆయన. వినండి, చూడండి ఎట్లుందో రాజపేట మున్సిపాలిటీ. అతన్ని తీపించిన తీసి సుబ్బరాయుడు అనేస్తాను సీనియర్. అతను ఎందుకు ఆయన అవసరం కాదు. మీరు నా ఆర్ఐ పోస్ట్ ఎందుకు తీశారని అడిగితే మీరు తీస్తా నా ఇష్టం అని తీసిన తర్వాత వెళ్ళిపోయాడు. అడిగి మీరేం చేయాలి? ఒక ఆల్రెడీ తీసేసి తీసిన లేబర్లో పెట్టిస్తారు. మీరు ఇప్పుడు తీస్తారా? మీరు రిజైన్ చేయాలా? నాకు చెప్పండి. ఇప్పుడే నేను వెళ్ళిపోతా. లేదురా, పనికిరాడు. ఆ పిల్లడు పనికిరాడు. ఇక్కడ నేను లేదు, నేను ఏడే కూర్చున్నా. రిజైన్ చేస్తాను. ఇటువంటి అధికారులు పెట్టుకుంటే ఇటువంటి అధికారులు ఎట్లా పెడతారా? మన కళ ముందు అధికారులు చేసుకోవడం చేసుకోవాలా. గత 4 ఏళ్ల నుంచి మన కౌన్సిల్ ఈ స్టేట్ ఫండ్స్ ఏమొచ్చాయి, సెంట్రల్ ఫండ్స్ ఏమొచ్చాయి, మనకు మన సొంత సభాముఖంగా కొట్టుకున్నాను. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.